మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఈ దొంగలకు అగ్గి వెట్ట, వాళ్ళ చేతులకు కురుపులు పుట్ట, వాళ్ళ దౌడలు దగ్గర వడ, వాళ్ళ ఇంట్లో దొంగలు వడ, వాళ్ళ ఈపు సాపుగాను, వాళ్ళకు బట్టగుండు రాను, వాళ్ళ ముక్కుల చీమలు జొర్ర. ఇంకేమైనా ఉన్నాయి అనొల్ల తిట్లు? నాకెందుకు గింతగానం బీపీ లేచింది అని అంటారా? అరే ఏం చేయమంటారు వాళ్ళ మరి? రాను రాను ఈ దొంగలైతే మరీ అద్మానం తయారవుతున్నారు. వాళ్ళ ప్రతిదానికి కక్కుర్తి పడతాండ్రు. అరే అగో ఆఖరికి మిరపకాయలను కూడా దొంగతనం చేసి పాడయ్యారు. ఇప్పుడు వాళ్ళని ఏమనాలే? వాళ్ళ కంట్ల కారం కొట్ట అగ చూడురి. రామచంద్ర, రాను రాను ఈ దొంగలు గిట్ల తయారైతుర్రేంది? రోజులు గీతీర్లైతున్నాయేంది? లేకుంటే ఏందోల్లా? అరే కళ్ళంలా ఆరబెట్టిన మిరపకాయలను ఎత్తుకుపోవుడేందోల్లా ఈ కంతిరి దొంగలు? వాళ్ళకేమన్నా మెదడున్నదా? జ్ఞానం ఇచ్చిండా అసలు దేవుడు? గా ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక అనే ఊర్లే ఇగోగి మిరపకాయ దొంగలు పడ్డరోళ్ళ. పాపము ఇగోగి రైతు చేతికొచ్చిన మిరపను చేనులు ఎండబెట్టుకున్నాడటనోళ్ళ. ఇక అర్ధరాత్రి పూట దొంగలు వచ్చి ఈ మిరపకాయలను బత్తాయిలలో నింపుకొని పోయిర్రట పాడై. అవో చెప్పే పెద్దన్న. గత రాత్రి దొంగతనం జరిగింది. గతంలో కూడా గిళ్ళన్నీ జరగడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఈ రైతుకు పండింది ఎకరానికి వచ్చి 4-5 క్వింటాలు పండుతుంది. ఈ 4-5 క్వింటాలు దొంగలు అపహరించుకొని పోతే రైతు బతికే పరిస్థితి లేదు. దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకొని పోలీసు డిపార్ట్మెంట్ కూడా మంచిగా స్పందించాలని. అర్ధరాత్రి కాడ వచ్చి దొంగలు 4-5 క్వింటాలు ఎత్తుకుపోయారు. 4 ఎకరాల తోటలో 30 క్వింటాలు ఎత్తి పోసి ఆరపోసి పడుకొని ఏదో మంచిగా ఇంటికి వెళ్ళిపోతే వచ్చేసరికల్లా కాయలు ఎత్తపోయారు. రాత్రి ఏరిన కాయదే 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. ఎత్తపోయిన కాయదే అగనట కాదల్లా. పాపం రైతులు పగలు రాత్రి కష్టపడి పంట పండిస్తే ఈ దేడిదిమగ్గాలు రాత్రికి రాత్రే మాయం చేసుడేంది? వాళ్ళకు కష్టం చేయ శాత కాదు, కష్టపడి పండించిన వాళ్ళ కడుపు కొట్టిర్రు. అవు కానీ డాంబర్ రోడ్ వేయంగా మీరు ఎన్నడన్నా చూసిండ్రా? అనల్లా డ్రమ్ములా డాంబర్ ఉంటుంది, మంచిగా రోడ్డు మీద పోతారు. ఇక అది ఎండినాక రోడ్ ఇంజన్తో అప్పప్ప చేస్తారు కదా. అయితే డాంబర్ రోడ్డు కొత్తగా వేసినప్పుడు దాని మీదకి వెళ్ళి నడుస్తేనే ఎట్లెట్లనో అనిపిస్తుంది. కాళ్ళకు కొంచెం అతికినట్టు అయితేనే పరశాన్ అనిపిస్తుంది కదా. అసంటిది డాంబర్ల మునిగి డాంబర్నే పేయంతా ఊసుకుంటే ఎట్లుంటుందో వాళ్ళ అవో గిట్లుంటుంది. చూడుర్రి. ఇగో గీ డ్రమ్మును చూడుర్రి. అబ్బర బిడ్డ, నిజం చెప్తున్నా ఈ మనిషిని సడన్ గా చూసుడుతోనే గజ్జం అన్నది వల్ల. కానీ ఈయన అవస్థ చేసినాక పానం కలుక్కుమన్నది నాకే. అన్నట్టు ఈ డ్రమ్ముల డాంబర్ ఉన్నది, ఈయన రోడ్ వేసే కూలి. అసలు ఎట్లయిందో ఏ ఖయాలు ఉన్నాడో గాని ఈ మనిషి ఆ డ్రమ్ముల వాడిపోయాడు. కథం డాంబర్ అంతా పెయ్యి కంటుకున్నది. అదేదో ఫెయికాలు అంటుకున్నట్టే అయిందట. పాపం ఇగ మెస్లచ్చులు లేదు, అగ మెస్లచ్చులు లేదు. మీదికి లేద్దామంటేనేమో ఈ డాంబర్ గట్టిగా పట్టుకున్నది. ఇక ఎప్పుడు అవస్థ ఎట్లుంటుందో. ఇట్లా 1 కాదు 2 కాదు 3 రోజులు ఈ డాంబర్ డ్రమ్ముల గిట్లనే ఇరుక్కపోయిండు. కాపాడుర్రని అరుస్తుండట గాని ఎవ్వరికి నవ్వలేదట. మరి ఎంత గోస చూడినది, ఘోరం కదా. నరకం అంటే ఎట్లుంటుందో చూడొచ్చు ఈ 3 వద్దులు. ఇక లాస్ట్కు వాళ్ళు వీళ్ళు చూసి అల్లకెళ్ళి ఈయనను బయటికి తీసే ఉపాయం అయితే చేసిర్రు. కానీ అంత ఈజీగా బయట వల్లే ఈ మనిషి. గంటలు ఒక తిప్పల పడ్డారా, ఒక బాధ అయిందా. ఇక బయటికి వచ్చినాక జర పానం నిమ్మలమైంది కానీ పాపం ఈయనకు చక్కగా నడవరాలే. 3 రోజులు డాంబర్ల గట్టనే కూర్చున్నాడా. ఎట్లా నడవస్తుంది పాపం. ముందైతే మంచినీళ్ళు దాపేరి అసలే బిల్లి బిత్తిరి చూపు చూస్తుండు. నవ్విన కాడు చాలు గాని. అది అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. గా ఆంధ్రాల ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న రాయపాడ అనే ఊర్లే రోడ్ వేస్తుంటే ఇగో ఈయన డాంబర్లు ఇరుక్కపోయిండు. ఈ కాలేజీ పోరగాన్ల చేతికి బండియ్య పాపం అమ్మ. ఇక వాళ్ళ లలిత కళలు చిన్నగుంటాయోళ్ళు వామ్మనే ఇట్లా కట్టింగులు కొట్టుకుంటూ నడుపుతారమ్మ. పాడైపోను. బండి మీద 3-4 కూర్చొని నడుపుతుంటారు. ఇంకా పోజులు, ఇంకా ఆ దిక్కుమాలిన కవిత్వాలు పెడుతుంటారు. ఇక ఈజాలే అని ఆ దిక్కుమాలిన సైలెన్సర్లు పెట్టుకొని పాడయి మంది ముంగట బుయ్ బుయ్ అని పెద్ద సప్పుళ్ళు వేసుకుంటూ పోతారు. ఆళ్ళాత్రం పాడుగాను. ఇక అట్లా సప్పుళ్ళు వేసుకుంటూ పోతే వాళ్ళకచ్చే పైశాచిక ఆనందం ఏందో మరి నాకు తెలియదు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట మల్లీశ్వరి అని అంటారా? ఎందుకో తెలవాలనంటే మనం హన్మకొండకు పోవాలి. రాండ్రి పోదాం. అవో హన్మకొండకి ఈ క్రాస్ కాడ చూడురోల్లా రోడ్డు రోలరు మెల్లగా వస్తున్నది కదా. ఇక కానీ చూసిర్రా
రోడ్ ఇంజన్ చక్రాల కింద సైలెన్సర్లు అప్పప్ప అవుతున్నాయి. అయ్యో పాపంగా సైలెన్సర్లు ఏం చేసినాయి, బండ్లు కొన్నోళ్లకు ఎందుకు లాస్ చేస్తాన్రి పోలీసులు అని జాలి దయా చూయించకుర్రి. ఇవి కంపెనీ నుంచి బండికి వచ్చిన సైలెన్సర్లు కావాలా. కొందరు కంత్రి పోరగాన్లు సప్పుడు బాగా వచ్చేందుకు మెకానిక్కుల దగ్గర స్పెషల్గా కొనుక్కొని పెట్టుకున్న సైలెన్సర్లు. వీటితోని పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటా రోడ్ల మీద మందిని పరిశాన్ చేసుకుంటా పోరగాన్లు దూసుకుపోతాన్రు. మరి అట్లా చేసుడు తప్పే కదా. అందుకే అసొంటోళ్ళ పని పట్టిరు పోలీసులు. బండ్లకు పెట్టుకున్న ఈ దిక్కుమాలిన సైలెన్సర్లను దించి అగో హన్మకొండ క్రాస్ రోడ్ కాడ అందరూ చూస్తుండగా ఇగో గిట్ల వాటిని తుక్కు తుక్కు చేసి పడేసిరు. మంచిగా గట్లనే కావాలి. లేకుంటే ఏంది ఈ కంత్రి పోరగాన్లు చేసే కథకు పాపం పెద్ద మనుషులకు గుండెపోటేస్తే ఏందన్నట్టు కదా. చుక్కు చుక్కు బండి వస్తుంది, పక్కకు జరగండి, ముర్ము మేడం ఎక్కింది, అందరూ నమస్తే పెట్టుండ్రి. అర్థమైందా అనల్లా నేను వాడిన పద్యం మీకు? అయితే మన రాష్ట్రపతికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఏంది కథ, దగ్గరికి కూడా అంత ఈజీగా పోలేము కదా. ఇక అంత సెక్యూరిటీ ఉన్న ముర్ము మేడం రైలు బండ్ల ప్రయాణం చేసింది. ఎందుకు అరుచుకొని వద్దాం రాండ్రి. వారెవ్వా అగ చూడురల్లా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం అగో ఢిల్లీ మెట్రో రైల్లో కూర్చొని సాదా సీదాగా ప్రయాణం చేస్తాంది. అంటే చుట్టుముట్టు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారనుకో, మేడం అద్దన్నా గాని వాళ్ళు మాత్రం ఉంటారు. ఇక మెట్రో రైళ్లల్లో బడి పిల్లగాండ్లతో కలిసి కూర్చున్నదోల్లా వాళ్ళకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా. ఇక ఎట్లా చదవాలి ఏంది కదా, పరీక్షలు ధైర్యంగా ఎట్లా రాయాలి, ఇగో ఇవన్నీ పిల్లగాండ్లకు చెప్పుకొచ్చింది. అగ చూడుర్రి ఎంత జాగ్రత్తగా ఇంటూరో పోరలు. शेड्यूल बनाया जाता है, कहीं में कोई प्रोग्राम रहता है, पोएट बनना या राइटर बनना कोई छोटी बात नहीं होता है, इसके लिए सोचना होता है. ఇక ఇంకో దిక్కేమో ఈ సెక్యూరిటీ వాళ్ళ పరేషాను సెక్యూరిటీ వాళ్ళది. వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు చేయాలి కదా. అగో వాళ్ళు అందులో బిజీగా ఉన్నారు. మొత్తానికి అదృష్టం అంతే ఈ పిల్లగాండ్లదేపో. చదువుల గురించి డైరెక్ట్ రాష్ట్రపతి కాడిని చిట్కాలు తీసుకున్నారంటే పోరలు కిస్మత్ గల్లోళ్ళే కదా. ధూమ్ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్నట్టల్ల యాలిటీ ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.